హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ అండి. ఈ కార్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చినటువంటి కార్ అన్నమాట. ఈ వెహికల్ అయితే సేల్కి అయితే ఉందండి. చూడొచ్చు, వెహికల్ కండిషన్ అంతా కూడా మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా, మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ అండి ఇది. ఈ కార్ వచ్చేసరికి 2014లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి వెహికల్ అనమాట. అలాగే మీకు 2015లో ఈ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ కాబడింది. కార్ అయితే మాత్రం మీకు 75,000 మాత్రమే తిరిగిందండి. సో మీకు షోరూమ్ ట్రాక్ తో ఉన్నటువంటి వెహికల్ అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి వెహికల్ సంబంధించి. క్లియర్ గా మీకు పిన్ టు పిన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడొచ్చు, వెహికల్ కండిషన్ అయితే మాత్రం మంచి కండిషన్ లో ఉంది. అవుట్లుక్ పరంగా కూడా మీకు చాలా బాగుందండి. చూడొచ్చు, ఫ్రంట్ బానెట్ మీద కానీ ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవండి. నీట్ కండిషన్ లో ఉంది. ఒరిజినల్ పెయింట్ ఉంది. ఫ్రంట్ బంపర్ కి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. మీరు చూడొచ్చు, ఫ్రంట్ టైర్ చూడొచ్చు. ఇది వచ్చేసరికి సీల్ టైర్ అండి. ఆల్మోస్ట్ 90% పైనే మీకు టైర్ అయితే ఉండడం జరిగింది. 4 టైర్లు కూడా మీకు సీల్ టైర్ అని చెప్పొచ్చు. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా మీరు చూడొచ్చు, న్యూ కండిషన్ ఉందండి. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. అలాగే మీకు రైట్ సైడ్ మీకు ప్రొఫైల్ అయితే చూడొచ్చు. ఇక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదు. వెహికల్ అయితే నేను వాష్ చేయలేదండి. వాష్ చేస్తే ఇంకా క్లియర్గా ఉందన్నమాట, నీట్గా కనిపిద్దును. అలాగే రియర్ సెక్షన్లో మీకు టైర్ కూడా చూడొచ్చు. ఇది కూడా 90% పైనే మీకు టైర్ కండిషన్ అయితే ఉంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేవు. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే షోరూమ్ ట్రాక్ కూడా మనం తీయించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చు రియర్ సెక్షన్లోని. ఇది కూడా మీకు సీల్ టైర్ అనమాట. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. క్లియర్గా మీరు వీడియోలో చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు నేను జెన్యున్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు సీల్ టైర్. 90% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా మీకు న్యూ కండిషన్ ఉంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కారు సంబంధించినటువంటి అన్ని గ్లాసెస్ ఒరిజినల్ అండి. ఎక్కడ కూడా ఏ గ్లాసు కూడా మార్చబడలేదు. ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. సో మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ యొక్క డోర్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. రైట్ సైడ్ డోర్ అండి ఇది. చూడొచ్చు క్లియర్ గానీ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు, డ్యామేజ్ లేవు. అలాగే రస్ట్ కూడా లేదండి, ఒరిజినల్ ఉంది. అలాగే మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదండి. నెక్స్ట్ మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా మీకు వీడియోలో క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు పక్కాగా చెప్పగలండి, వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్ లో డోర్ కండిషన్ కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ కానీ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదండి. ఒరిజినల్ డోర్ కండిషన్ ఉందండి. ఏ డోరు కూడా మీకు మార్చబడలేదు. ఆల్ పార్ట్స్ ఒరిజినల్ అనమాట అండి. ఏ గ్లాసు కూడా మార్చబడలేదు. అన్ని పిల్లర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ పంచింగ్ ఉంది. సో మీరు ఇక్కడ చూసే ఉండొచ్చు, ఏ పార్ట్ కూడా మార్చబడలేదని మళ్ళీ చెప్తున్నా. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా రియర్ సెక్షన్లో మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. చూడొచ్చు క్లియర్ గానీ మంచి కండిషన్లో ఉందండి. న్యూ కండిషన్ ఉంది. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో యూజ్ చేశారండి. సో అందుకే మనకి ఒరిజినాలిటీ అయితే ఇక్కడ మిస్ అవ్వలేదు. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కార్ అయితే మేము వాష్ అయితే చేయలేదండి. మీకు వాష్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. మీకు ఒరిజినల్గా ఎలా ఉన్న వెహికల్ అలాగే నేను వీడియోలో చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చండి. కండిషన్ వెల్ అండ్ గుడ్ అండి. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదు. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఒరిజినల్ పిల్లర్ కండిషన్ ఉందండి. కార్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లోని నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కార్ యొక్క ఇంటీరియర్ కండిషన్ చూపిస్తాను. చూడొచ్చు, వెహికల్ అయితే మాత్రం 75,290 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేయబడిందండి. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ కి పవర్ స్టీరింగ్ వస్తుంది. అలాగే చిల్డ్ ఏసీ వర్కింగ్ లో ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఈ వెహికల్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ మీకు గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి. నెక్స్ట్ మీకు వెహికల్ సంబంధించి ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. న్యూ కండిషన్ లో ఉంది. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సన్ గ్లాస్ హోల్డర్స్ కానీ అలాగే మీకు సీట్ కవర్స్ కూడా చూడొచ్చండి. ఒరిజినల్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి మీకు ప్రాబ్లం అయితే వెహికల్ సంబంధించి అయితే ఇంటీరియర్ పరంగా అయితే లేవండి. షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. సో ఆయన చాలా జాగ్రత్తగా వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూడొచ్చు క్లియర్గా మీకు ఇంటీరియర్ అంతా కూడా చాలా న్యూ కండిషన్ లో ఉంది. క్యాబిన్ లైట్ యూజిబిలిటీ కానీ అలాగే మీకు ఓవరాల్ కండిషన్ అంతా కూడా మీకు వీడియోలో నేను క్లియర్ కట్గా నేను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు డిక్కీ డోర్ ఓపెన్ చేసి డిక్కీ డోర్ కండిషన్ కూడా చూపించడం జరుగుతుందండి. ఒరిజినల్ ఉందండి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. జంక్షన్ చూడొచ్చు, ఒరిజినల్ క్లియర్ కట్గా చూపిస్తున్నాను మీకు. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి, రస్ట్ లేదు. నెక్స్ట్ మీకు
స్టెఫిన్ టైర్ కూడా మీకు ఎలా ఉందన్నది వీడియోలో చూపిస్తాను, చూడొచ్చు. న్యూ కండిషన్ ఉందండి స్టెఫిన్ టైర్ అయితే మాత్రం. ఒరిజినల్ కండిషన్‌లో ఉంది. సో, నాట్ యూజ్డ్ అనమాట. క్లియర్‌గా మీకు వీడియోలో చూపించడం జరుగుతా ఉంది. ఫైనల్‌గా మీకు ఇంజిన్ కండిషన్ అయితే చూపిస్తానండి. బానెట్ ఓపెన్ చేసి, బానెట్ అయితే చూడొచ్చండి ఒరిజినల్ కండిషన్ ఉంది. బానెట్ కూడా మీకు ఎక్కడ మార్చబడలేదనమాట. క్లియర్‌గా మీరు చూడొచ్చండి. ఎలాంటి రస్ట్ గానీ, డ్యామేజ్ గానీ లేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మళ్ళీ చెప్తున్నా. అలాగే మీకు ఇంజిన్ కండిషన్ చూడొచ్చు. ఇంజిన్ బే అయితే క్లీన్ చేయలేదండి. ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా న్యూ కండిషన్ ఉంటుంది. లెఫ్ట్ అప్రాన్స్ చూడొచ్చు. ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. ఒరిజినల్ పేస్ట్ ఉంది. అలాగే మీకు రైట్ సైడ్ అప్రాన్ కూడా చూడొచ్చండి. ఒరిజినల్ పేస్ట్ ఉంది. ఎలాంటి ఆయిల్ లీకేజెస్ కానీ, బ్యాక్ కంప్రెసర్ గానీ ఏం ప్రాబ్లమ్ లేదండి వెహికల్‌కి సంబంధించి. ఇంజిన్ అయితే మాత్రం ఎక్దమ్ ఉంది. మేమైతే మీకు చెక్ చేయడం జరిగిందనమాట. సో, అలాంటి ప్రాబ్లమ్ అయితే ఇంజిన్‌కి సంబంధించి లేదు. ఒరిజినల్ స్టిక్కర్ ఉంది. క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా కూడా డస్ట్ అండి. రస్ట్ అయితే కాదు. సో, మీరు క్లీన్ చేసుకుంటే పోతది ఒకసారి వాష్ చేసుకుంటే. నెక్స్ట్ మీకు ఇంజిన్ ఒకసారి స్టార్ట్ చేసి ఏ విధంగా ఉందన్నది మీకు ఒకసారి నేను చూపించడం జరుగుతోంది. ఫ్రెండ్స్, కార్ ఇంజిన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్‌లో ఉందండి. మీరు ఎలాంటి మెకానిక్‌నైనా తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంజిన్ అయితే మాత్రం మంచి కండిషన్‌లో ఉంది. వెహికల్ అవుట్‌లుక్ కూడా చాలా బాగుంది. అలాగే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. మీకు క్లియర్‌గా నేను వీడియోలో చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు చిన్న స్క్రాచ్ అయితే ఉందండి బ్యాక్ సైడ్ బంపర్ మీద. అలాగే మీకు ఫ్రంట్ బంపర్ మీద కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అంతే తప్ప మేజర్‌గా ఈ వెహికల్‌కి అయితే ఎలాంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదండి. మీకు గ్యారంటీగా నేనైతే చెప్పగలను. ఫ్రెండ్స్, వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్‌లో ఉంది. ఎవరైనా సరే ఈ వెహికల్ తీసుకోవచ్చంటే ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మంచి కండిషన్‌లో ఉన్న కారు. అలాగే 75,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉందండి. ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తున్నా వెహికల్ వచ్చేసరికి మారుతి సుజుకి స్విఫ్ట్ వీఎక్స్ఐ అండి ఇది. 2015 రిజిస్ట్రేషన్ కాబడినటువంటి వెహికల్ అనమాట అండి. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్‌లో ఉంది. ఫైనల్‌గా ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి మీకు 3,60,000 విత్ ఎన్ఓసి ఇస్తా అంటున్నారండి. సో, చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు. మీకు స్లైట్‌లీ నెగోషియబుల్ ఉంది. మీరైతే కార్ చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు. వాళ్ళైతే మాత్రం 3,60,000కి అయితే ఇస్తానని చెప్పడం జరిగింది. విత్ ఎన్ఓసి అనమాట. మీరైతే టాక్స్ పే చేసుకోవాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్‌లో ఉంది. స్లైట్‌లీ బార్గెయిన్ అయితే ఉందండి. మీరు వచ్చి చూసుకున్న తర్వాత వెహికల్ కండిషన్ నచ్చిన తర్వాత మీకు ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు. ఇది కాకినాడ, ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. మళ్ళీ చెప్తున్నా. వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్‌లో ఉందండి. మీకు స్లైట్‌లీ బార్గెయిన్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్‌గా వెహికల్ చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మీకు టాక్స్ కూడా చాలా తక్కువ వస్తుందండి ఈ వెహికల్‌కి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వెహికల్ పెట్రోల్ వేరియంట్ కాబట్టి మోస్ట్‌లీ మీకు 50,000 బిలో ఉండొచ్చు టాక్స్ అయితే మాత్రం. ఒకవేళ మీలో ఎవరికైనా అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే కస్టమర్స్ ఎవరికైనా సరే ఈ వెహికల్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వీడియో స్క్రోలింగ్‌లో నేను కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇస్తాను. దానికి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీకు లొకేషన్‌కొచ్చి ఫైనల్ ప్రైస్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. స్లైట్‌లీ బార్గెయిన్ ఉంది కాబట్టి. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్‌లో ఉందండి. ఎవరికైనా సరే మీకు బెస్ట్ వెహికల్ అని చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోలు ముందు ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ కావాలి. థాంక్ యూ సో మచ్.